ఒక సింగిల్ పంచ్‌తో ఎంత పవర్‌ఫుల్ ఎనిమీనైనా ఓడించే హీరో ఎవరో తెలుసా? 'సైతమ'. 'వన్ పంచ్ మ్యాన్'. బోడిగుండు హీరో, డ్రమాటిక్ విలన్స్ అండ్ స్టోరీ పెద్ద స్టోరీ ఏం గాదు. ఈ వీడియోలో వై 'వన్ పంచ్ మ్యాన్' ఈస్ ఓవర్ రేటెడ్ అనే విషయాన్ని చెప్తాను. 'సైతమ' ఫ్యాన్స్ హర్ట్ అవ్వకండి. 'సైతమ' చాలా పవర్‌ఫుల్. కానీ అంతకు మించి ఈ యానిమ్‌లో ఏమీ ఉండదు. సో సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అండ్ ట్రై టు నాట్ లూజ్ యువర్ హెయిర్ లైక్ 'సైతమ' డ్యూరింగ్ దిస్ వీడియో. ఫస్ట్ 'వన్ పంచ్ మ్యాన్' ఎంటైర్ ప్లాట్‌ని మోస్ట్ హానెస్ట్ వేలో చెప్తాను. బోడిగుండు సైతామ అందరికన్నా పవర్‌ఫుల్ అవుతాడు. సో, అతన్ని ఛాలెంజ్ చేసే విలన్ లేక చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదే స్టోరీ. మొత్తం యానిమ్‌ని ఈ ఒక్క లైన్‌తో సమ్మరైజ్ చేయొచ్చు. సైతమ ఓవర్ పవర్డ్ గాదు. అంతకు మించి అతనొక గ్లిచ్. వీడియో గేమ్‌లో చీట్ కోడ్ లాంటోడు. వేరే యానిమ్ హీరోస్‌కి 500 ఫ్లాష్‌బ్యాక్‌లుంటాయి. 12 సార్లు సచ్చబతుకుతారు. 20 ఏళ్ల ట్రైనింగ్ తీసుకుంటారు. 3 పవర్ అప్‌లు, ఎమోషనల్ డ్రామా ఇవన్నీ ఉంటాయి. సాయితమకి మాత్రం ఇవేమీ ఉండవు. డైలీ 100 పుషప్స్ చేస్తాడు. 100 సిటప్స్, 100 స్క్వాట్స్, 10 కిలోమీటర్లు ఉరుకుతాడు. అంతే సింపుల్. ఈ వర్కౌట్ రొటీన్‌తో అందరికన్నా స్ట్రాంగెస్ట్ బీయింగ్ అవుతాడు. అండ్ మోస్ట్ ఫన్నీ పార్ట్ ఏంటంటే అతనికి బోడిగుండు ఎందుకొస్తుందో తెలుసా? ఈ ఎక్సర్‌సైజెస్ డైలీ చేయడం వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ వల్ల అతని నెత్తి మీద జుట్టంతా రాలిపోతుంది. అసలు పవర్ స్కేలింగ్ అనే కాన్సెప్టే ఉండదు. అయితే యానిమ్‌లో సైడ్ క్యారెక్టర్స్ లేకుంటే ఒక ఎపిసోడ్ 1 మినిట్ కన్నా ఎక్కువ సేపు ఉండదు. ఎందుకంటే మనల్ని ఒక్కబోదుతో అందరిని చంపేస్తాడు. సైడ్ క్యారెక్టర్సే ఈ షోని క్యారీ చేస్తారు. అందులో కూడా కొన్ని క్యారెక్టర్స్ చాలా అనాయింగ్‌గా ఉంటాయి. 'జెనోస్' ఒక హ్యూమన్ రోబో హైబ్రిడ్. ప్రతి ఆర్క్‌లో దెబ్బలు తింటాడు. కొత్త అప్‌గ్రేడ్స్‌తో కమ్‌బ్యాక్ ఇస్తాడు. మళ్ళీ దెబ్బలు తింటాడు. ఇదే లూప్‌లో ఉంటది. 'ముగెన్ రైడర్' ద బ్రేవెస్ట్ మ్యాన్ అలైవ్ అని పిలుస్తారు. సైకిల్ తొక్కుతూ డ్రాగన్స్‌తో ఫైట్ చేస్తాడు. ఎలా అన్నాలా? 'కింగ్' ప్రపంచం మొత్తం ఇతన్ని మోస్ట్ పవర్‌ఫుల్ హీరో అనుకుంటూ ఉంటారు. నిజానికి మనోడు ఒక బిత్తిరోడు. ఎంత భయస్తుడంటే తన హార్ట్ బీట్ 10 సందుల అవతల ఉన్న వారికి గూడా వినిపిస్తుంది. ఎంటైర్ క్యాస్ట్ 20 మినిట్ ఎపిసోడ్‌ని నడిపిస్తే, సైతమ బై మిస్టేక్ అలా షాపింగ్‌కి వెళ్లి తనకు తెలియకుండానే ఎనిమీస్‌ని చంపేస్తాడు. ప్రతిసారి ఇదే రిపీట్. సీజన్ 1 మంచి యానిమే. గాడ్ టైర్ యానిమేషన్, పర్ఫెక్ట్ పేసింగ్, మెయిన్‌గా కామెడీ చాలా బాగుంటుంది. కొత్తగా ఉంటుంది. సీజన్ 2 స్టూడియో చేంజ్ అవ్వడం వల్ల యానిమేషన్ కొంచెం డ్రాప్ అవుతుంది. సీజన్ 3 అమ్మ బాబోయ్! 2025లో వరస్ట్ రేటింగ్ ఇచ్చారు ఈ యానిమ్‌కి. ఫ్యాన్స్ సూపర్ ఎక్సైటెడ్ ఉండ్రి బిఫోర్ సీజన్ 3. రిలీజ్ అయ్యాక యానిమేషన్ చూసి ఫ్యాన్స్ అంతా డిసప్పాయింటెడ్. 'వన్ పంచ్ మ్యాన్' ఫ్యాన్సే కాదు యానిమ్ ఫ్యాన్స్ అంతా జేసీ స్టాఫ్ స్టూడియోస్ మీద కొంచెం కోపంగా ఉన్నారు. 5 ఇయర్స్ వెయిట్ చేసేంత వర్త్ కాదు. 'సైతమ డజంట్ ఫియర్ విలన్స్. హి డజంట్ ఫియర్ డిస్ట్రక్షన్. ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అన్నా భయపడడు. సూపర్ మార్కెట్‌లో డిస్కౌంట్ దొరకకపోతే మాత్రం చాలా హర్ట్ అవుతాడు. అంత సీరియస్ క్యారెక్టర్ మనోడు. సీరియస్లీ స్పీకింగ్ 'సైతమ ఈస్ నాట్ పవర్‌ఫుల్ దాన్ గోకు.' గోకు కాదు గదా! క్రిలిన్ కూడా 'వన్ పంచ్ మ్యాన్' యూనివర్స్‌ని సోలోగా గెలిచేస్తాడు. కానీ ఓపీఎం ఫ్యాన్స్ మాత్రం ఎన్ని ఫ్యాక్ట్స్ చెప్పినా 'సైతమ' అని పవర్‌ఫుల్ అనే ఫీల్ అవుతుంటారు. యూ కాంట్ ఆర్గ్యూ విత్ దెమ్. ఓపీఎంలో విలన్స్‌కి క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఉంటది. 'సైతమ'కుండదు. తన రెగ్యులర్ డైలీ వర్కౌట్‌ని కంప్లీట్ చేసి అలా పవర్‌ఫుల్ అవుతాడంతే. మరోవైపు విలన్స్ డికేడ్స్ ట్రైనింగ్ అవుతారు, ఎవాల్వ్ అవుతారు, సఫర్ అవుతారు, నానా అవస్థలు పడి పవర్‌ఫుల్ అవుతారు. కానీ సైతామ ముందు మాత్రం వాళ్ళంతా జూజూబీ. ఒక్క గుద్దు గుద్దితే సగం గుద్దు వేస్ట్ అవుతది. నో మెర్సీ, నో డ్రామా, విలన్స్ అందరిని అలా తుడిచిపెట్టేస్తాడు. ఓపీఎం ఈస్ ఓవర్ రేటెడ్. కానీ ఇట్స్ ఫన్ టు వాచ్. సీజన్ 1 విల్ ఆల్వేస్ బీ లెజెండరీ. ఐకానిక్ క్యారెక్టర్స్, జోక్స్ పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అవుతాయి. ఇట్స్ నాట్ డీప్, ఇట్స్ నాట్ కాంప్లెక్స్, ఇట్స్ జస్ట్ ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్. స్టోరీ టెల్లింగ్ రూల్స్‌ని బ్రేక్ చేసింది. రూల్స్ అండ్ లాజిక్స్ పక్కన పెడితే ఎంజాయ్ చేయొచ్చు. సీజన్ 3 యానిమేషన్ బాగోకపోయినా గానీ చూడొచ్చు. జస్ట్ ఒక్కో విషయం గుర్తుపెట్టుకోండి. ఓపీఎంని 'డ్రాగన్ బాల్ జీ' కానీ, 'బిగ్ 3'తో కానీ, వేరే యానిమ్‌తో కానీ కంపేర్ చేయకండి. దోస్ ఆర్ ఆల్ సీరియస్ యానిమ్. ఆ యానిమ్స్ అన్నీ ఎమోషన్స్‌తో, సాక్రిఫైసెస్‌తో, స్ట్రగుల్స్‌తో, మంచి గ్రిప్పింగ్ స్టోరీతో ఉంటాయి. హీరోస్ వాళ్ళ లైఫ్ ఆన్ ద లైన్ పెట్టి ప్రపంచాన్ని సేవ్ జేయడానికి ఫైట్ జేస్తారు. ఓపీఎం అలా గాదు. ఇట్స్ జస్ట్ వన్ మ్యాన్ షో. 'సైతమ' షో. అండ్ సీరియస్ యానిమ్ కాదు. జస్ట్ ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్. ఐ మీన్ మిమ్మల్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టే యానిమ్ అయితే కాదు. మీ పనైపోయాక ఈవినింగ్ వచ్చి మీ సోఫా మీద కూర్చొని చిప్స్ ప్యాకెట్‌తో, సోడా బాటిల్‌తో మంచిగా చిల్ అవుతూ చూసే షో. అంతేగాని 'సైతమ ఈస్ పవర్‌ఫుల్ దెన్ గోకు, నరుటో, బ్లీచ్, వన్ పీస్ కన్నా 'వన్ పంచ్ మ్యాన్' చాలా బావుంటది. ఇవన్నీ ఆపేయండి. 'వన్ పంచ్ మ్యాన్' ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమ్. ఇట్స్ మోర్ లైక్ ఎ సెటైర్ టు ద సూపర్ న్యాచురల్ పవర్స్ అలాంటి కైండ్ ఆఫ్ ఫన్ యానిమ్ అంతే. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
లైక్ చేయండి. అండ్ 'వన్ పంచ్ మ్యాన్' ఫ్యాన్స్ ఎవరైనా హర్ట్ అయ్యుంటే అయినా పర్లేదు. నేను చెప్పింది కరెక్టే. నాకు 'వన్ పంచ్ మ్యాన్' అంటే ఇష్టమే. బట్ ఇట్స్ నాట్ గ్రేటర్ దాన్ 'ద బిగ్ 3' ఆర్ 'డ్రాగన్ బాల్ జీ'. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్‌ని ఎనేబుల్ చేసుకోండి. మీ దోస్తులకు షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. టేక్ కేర్.